నేనైతే స్టార్ట్ చేస్తున్నానైతే. ఓపెన్ ఈఎఫ్టీ కలిపి మనం ఈరోజు హెల్త్ గురించి చేద్దామండి. మేడం నేను చెప్పాను హోపోనోపోనో అది నేను నేర్చుకున్నాను. సార్ హోపోనోపోనోలో ఏం నేర్చుకున్నామో చెప్పమంటారా? చెప్పండి సార్. అదే మేడం, ప్రతిదానికి మనం బాధ్యత తీసుకోవాలి. అవును. సో కాబట్టి అది ఆ తప్పు మనం చేసినా మనం చేయకపోయినా కూడా మనం బాధ్యత తీసుకొని దానికి సారీ చెప్పి ఫర్గివ్నెస్ చేసుకొని ఆ ఎమోషన్స్, ఆ మెమరీస్, ఆ జ్ఞాపకాలు, ఆ ట్రామా అంతా మన నుంచి పంపేసుకున్నప్పుడు మనము బాగుంటాము. అట్ ద సేమ్ టైం అవతల పర్సన్ కూడా బాగుంటారు. అలా అది మనకు వాళ్ళకి బాగుంటుంది. మనలోంచి ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోతాయి కాబట్టి మనం లైఫ్ ని నార్మల్ గా లీడ్ చేయగలుగుతాము అని అర్థమైంది మేడం. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకసారి మనకి సబ్జెక్ట్ గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. కొంచెం మన క్లాస్లోకి వెళ్ళే కొలితే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. మేడం ఇంకొక మాట, మనం ఒకసారి వేరే పుస్తకంలో చోటు చదివాను. చెప్పండి సార్. జనరల్ గా చిన్నప్పుడు స్కూల్లో 1 to 10th వరకు సెకండరీ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంటారంటే, నిన్న మనం ఏం చెప్పుకున్నాము, 1 week దాకా ఏం చెప్పుకున్నాం అని అడుగుతుంటారు కదా మేడం. అవునండి. అవును. సో అలా అడిగినప్పుడు ఈవెన్ మా పిల్లలకి వాళ్ళకి ఏం చెప్పుకున్నారో గుర్తు లేకపోయినా కూడా జస్ట్ ఆ గుర్తు ఏం జరిగింది అని గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉండే న్యూరాన్స్, బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఆ స్ట్రెంత్, అక్కడ న్యూరాన్స్ స్ట్రెంగ్ అవుతుంటాయి అంట మేడం. అందువల్ల సబ్జెక్ట్ కనెక్ట్ అవుతారు. ఎస్ మేడం, అలా స్ట్రెంగ్ అవుతాయి కాబట్టి వాళ్ళు బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. ఎస్ సార్. గతంలో మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ ఫోకస్ చేయగలుగుతారు. ఫోకస్ చేయడం కోసం అలా అడుగుతుంటారు అని చెప్పి ఏదో ఒక యూట్యూబ్ లో విన్నాను మేడం. అవును సార్. అవును. అందుకే సార్. థ్యాంక్ యూ ఫర్ అదే. షేరింగ్ సార్. సో మనం ఓపెన్ ఈఎఫ్టీ గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈఎఫ్టీ అనేది ఇప్పుడు సైకాలజీలో ఆధునికంగా మనం చేస్తున్నామండి ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది. అసలు ఈ ట్యాపింగ్ ద్వారా ఆక్యుప్రెషర్ అండి, అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంది. ఇది ఈఎఫ్టీ మనం ట్యాపింగ్ చేస్తూ అలాగే మనం కొన్ని స్టేట్మెంట్స్ చెప్తామన్నమాట. ఆ స్టేట్మెంట్స్ చెప్పడం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ ఏదైతే ఉన్నాయో, పెయిన్ఫుల్ మెమరీస్ కానీ భయాలు కానీ మనం ఈ ట్యాపింగ్ చేస్తూ చెప్పడం ద్వారా అవి బయటికి వెళ్ళిపోయి ఆ మెమరీ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో క్లియర్ అయిపోతుంది. అదే ఓపెన్తో కలిసి చేసినప్పుడు మనకి ఏదైతే మనం హీలింగ్ చేసుకోవాలి, మన మెమరీస్, షేర్డ్ మెమరీస్ కానీ ఏమైనా సరే, ఈ కార్మిక్ ఎనర్జీస్ కానీ మనతో పాటు జర్నీ చేస్తున్నాయి, మనం క్యారీ అవుతున్నాయి. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఓపెన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట అండి. ఆ క్లీన్ చేసుకోకపోతే అవే మన లైఫ్లో బ్లాకేజెస్గా మిగిలిపోయి మన లైఫ్లో మెయిన్ 4 ఏరియాస్లోనూ కూడా మనం డెవలప్ అవ్వకుండా ఆపేస్తూ ఉంటాయి. సో అందుకని మనం ఓపెన్ అనేది చేస్తూ ఉంటాం. ఓపెన్ అంటే మనం చెప్పుకున్నాం 4 phrases అని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఈ 4 phrases మనం చెప్పేస్తే మన షేర్ మెమరీస్ కానీ ఈ కర్మలు కానీ అయిపోతాయా, తొలగిపోతాయా అనే అనుమానం వస్తుంది. నాకు కూడా ఫస్ట్లో ఈ ఈ ఈ క్లాస్, ఈ సెషన్స్ అటెండ్ అయినప్పుడు నేను అలానే అనుకునేదాన్ని. 4 phrases చేయడం ద్వారా ఎలా అయిపోతాయి అనేది నాకు అనిపించేది. ఈ 4 phrases మనం అర్థం చేసుకోకుండా చెప్పేయడం వల్ల అయితే ఏం ఉపయోగం ఉండదండి. సో దాంట్లో మనం క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని అప్లై చేస్తూ మనం అవి చెప్పినప్పుడు మన లైఫ్లో వండర్ఫుల్గా మన మార్పులు అనేవి వస్తాయి. మన బ్లాకేజెస్ క్లియర్ అవ్వటం మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట అండి. అంటే ఇప్పుడు ఓపెన్ గురించి మనం చిన్న ఒక స్టోరీతో లింక్ చేసి చెప్పుకుందాము. ఇలా స్టోరీతో చెప్పడం ద్వారా మనకి ఏంటంటే క్లారిటీగా అర్థమవుతుంది మనం ఏం నేర్చుకున్నాము, ఎలా మన లైఫ్లో అప్లై చేయాలి అనేది ఒక స్టోరీ ద్వారా అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్టోరీ ఏంటంటే మనం చూద్దాం. ఇప్పుడు ఉదయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు. ఇంట్లో ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, తన లైఫ్లో పైకి రావాలని కష్టపడి ట్యూషన్స్ చెప్పుకుంటూ తన ఫీజు తనే సంపాదించుకుని చదువుకున్నాడు. చదువుకుని మంచి జాబ్ చేస్తున్నాడు. మంచిగా తను కోరుకున్న లైఫ్కి తను రీచ్ అయ్యాడు. హాయిగా వెళ్తున్నాడు. చాలా సిస్టమేటిక్ లైఫ్. హెల్దీగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు. అంతా లైఫ్ స్టైల్ అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సడన్గా ఒక రోజు గ్రౌండ్లో, తనకు 35-40 years మధ్యలో ఉంటుంది అంతే ఏజ్, షటిల్ ఆడుతూ ఉంటాడు అనమాట రోజు మార్నింగ్. అలా షటిల్ ఆడుతూ సడన్గా తను పడిపోతాడు. పడిపోతే చూస్తే తీరా హార్ట్ అటాక్తో తను చనిపోయాడు. అందరికీ అర్థం కాదు, అందరూ షాక్ అయిపోతారు. ఏంటిది, ఈయన లైఫ్ స్టైల్ చాలా హెల్దీగా ఉంటుంది,
చాలా చక్కగా ఉంటాడు. ప్రతిదీ టైం టు టైం ఎక్సర్సైజ్ చేయడం గానీ అన్నీ చాలా బావుంటాయి కదా! ఈయనకి ఎలా హార్ట్ అటాక్ వచ్చింది? అందరికీ పెద్ద క్వెషన్. అక్కడ ఏంటంటే అండి, తెలుసుకున్నది డాక్టర్స్ చెప్పేది కొందరిలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే స్ట్రెస్ ఎక్కువగా క్యారీ చేయడం వలన ఓల్డ్ మెమరీస్, పాస్ట్ మెమరీస్ ఏవైతే మన లోపల ఉండిపోతాయో భయాలు, అవన్నీ మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోవటం వలన, హీల్ చేసుకోకపోవడం వలన మన బాడీలో ఈ కార్టిసాల్ అనేది రిలీజ్ అయిపోయి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్‌గా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఈ హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం ఫాలో అవుతూ కూడా ఈ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి. మన లోపల ఉన్న పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి మనం చాలా చూస్తాం. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ చాలానే చూస్తాం ఫ్యామిలీస్‌లో. చాలా జరుగుతాయి. అవమానాలు జరుగుతాయి. ఎన్నో జరుగుతాయి. అవన్నీ మనం బయటకొచ్చామని అనుకుంటాం గానీ, సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోయి ఉండిపోతాయి. కాబట్టి అవి పెయిన్‌ఫుల్‌గా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో, అవన్నీ మనం రిమూవ్ చేసుకోవడం, హీల్ చేసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన లైఫ్ మనకి చాలా బావుండాలని మనం అందరం కోరుకుంటాం గాబట్టి, వాటిని మనం హీల్ చేసుకోవాలి. ఇలా జరిగినప్పుడు అందరూ షాక్ అయ్యి, అందరూ టెస్టులు చేయించుకున్నారు. అమ్మో! చిన్న వయసులోనే ఈయనకొచ్చింది ఏం చేయాలి అన్నప్పుడు, అందరూ బ్లడ్ టెస్టులు చేయించుకున్నప్పుడు, కొందరు ఓకే. బానే ఉన్నారు. కొందరేంటంటే మెయింటైన్ చేస్తే కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటే బానే ఉంటది అని చెప్పారు. కొందరికి అర్జెంట్‌గా మీకు ట్రీట్మెంట్ అవసరమని చెప్పారు. ఆ రిపోర్ట్స్ చూసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు? వాళ్ళకి తెలిసింది. వాళ్ళ ప్రాబ్లమ్‌లో కొంతమంది ఆల్రెడీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. కొందరు పర్వాలేదు. కొందరు ఓకే. హెల్తీగా ఉన్నారు. వాళ్ళకి రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకొక రిజల్ట్ అనేది వాళ్ళకి చేతిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో వాళ్ళకి అర్థమైంది క్లియర్‌గా. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి సార్ ఎవరైనా. అంటే మేడం ఇప్పుడు అతను ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, టైం టు టైం జిమ్, షటిల్ సమ్ ఓకే, ఫిజికల్ లెవెల్ లో ఓకే. బట్ వాట్ అబౌట్ మెంటల్ లెవెల్? మెంటల్ లెవెల్ లో స్ట్రెస్ అలా ఉండిపోవడం వల్ల ఫిజికల్ బాడీ కన్నా కూడా మనకి మోడర్న్ సైన్స్ లో కూడా చెప్తుంటారు కదా మేడం. అవునండి. ఇట్స్ లైక్ 95% రోగాలు సైకోసోమాటిక్ అంటే ఆ! మనస్సు, సైకో అంటే మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, ఎమోషన్స్ అవి ఆ! ప్రాపర్ గా లేకపోతే ఒత్తిడి బాడీలో ఉండిపోతుంది. సో మనం బాడీ అనేది మన మైండ్ చేసే ఆలోచనలకి అది వాటిని రిఫ్లెక్షన్ చేసి ఒక డిస్ప్లే యూనిట్, ఒక మానిటర్ లాంటిది మాత్రమే తప్పితే మన బాడీలో అంటూ ఏమి ఉండదు. అంతా కూడా మన మైండ్, మన భావోద్రేకాలు, మన ఎమోషన్స్ దాంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. అక్కడ యెస్. మనం హీల్ చేసుకోకుండా, అక్కడ సెటరేట్ చేసుకోకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి ఫుడ్ తింటూ, డ్రై ఫ్రూట్స్ తింటూ, పండ్లు తింటూ, పండు రసాలు తింటున్నా అంటే సెట్ అవ్వదు మేడం. యెస్ అండి. సో, సో అంటే కాబట్టి మనకి ప్రాబ్లమ్ అనేది రూట్ కాజ్ ఏంటి అనేది మనకి చాలా వరకు అర్థమైంది. ఇప్పుడు మెయిన్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోయిన మెమరీస్, ఆ పాస్ట్‌ని పెయిన్‌ని రిలీజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చేది. ప్రతిరోజు మన డైలీ లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా మీరు చెప్పినట్టు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేవి మనకొస్తున్నాయి. అవి ఎమోషనల్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి డైరెక్ట్‌గా. సో, మనం వీటిని హీల్ చేసుకోవాలనేది మనకు అర్థమైంది. సో, మనం హీల్ చేసుకుంటాం. సరే ఓకే. మనకు తెలిసిన మెమరీస్‌ని మనం హీల్ చేసేసుకున్నాం. కానీ కార్మిక్ అకౌంట్ అనేది మనం వింటున్నాం కదండీ! మనకు తెలిసింది వరకు మనకి ఓకే. మనం ఇప్పుడు క్లియర్‌గానే ఉంటాము. అన్నీ కరెక్ట్‌గా చేస్తాము. బట్ మరి అది అంతా మనం ఎలా హీల్ చేసుకోవాలి? మన లైఫ్ ఇప్పుడు యాన్సెస్టర్స్ నుంచి వచ్చింది. మన డీఎన్ఏ వచ్చింది. వాళ్ళ నుంచి మన ప్రాపర్టీస్ మనం హ్యాపీగా తీసుకున్నాము. అలా వాళ్ళ నుంచి ప్రతీదీ మన ఆలోచన విధానం, మన తెలివితేటలు అన్నీ వాళ్ళ నుంచే వచ్చాయి. మన జీన్స్, డీఎన్ఏ అంతా యాన్సెస్టర్స్ నుంచే వచ్చింది. సో, యాన్సెస్టర్స్ నుంచి వచ్చే ప్రాపర్టీని మనం ఆ వారసులుగా మనం పొందాము. సో, అలాగే వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా! హీల్ చేసుకోవాల్సినయి. మరి అవి కూడా హీల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో, ఈ ఓపోనోపోనో ద్వారా అలా కూడా మనం హీల్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. ఎంత మంచిగా ఉంటే అందరికీ హెల్ప్ చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నా ఒక్కొక్కరి లైఫ్‌లో కొన్ని రిపీటెడ్‌గా కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఎందుకొస్తున్నాయి? అక్కడ యాన్సెస్టర్ హీలింగ్ కూడా చేయాలనేది ఈ ఓపోనోపోనో మనకి క్లియర్‌గా చెప్తుంది. సో, ఇవన్నీ ఓపెన్ మనం తెలుసుకుంటాం. ఈఎఫ్‌టీ ద్వారా మనల్ని మనం హీల్ చేసుకుంటాం. ఈఎఫ్‌టీ ద్వారా ఏంటంటే, మన లోపల ఏవైతే మెమరీస్ ఉన్నాయో, అవన్నీ మనం ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా బయటకొచ్చేస్తాయి. సో, చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఎమోషనల్‌గా మనకి ఏమైనా భయాలున్నా, అలాగే ఫిజికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈ రెండిటి ద్వారా మనం క్లియర్ చేసుకుంటాం. అసలా
ఇప్పుడు నాకు ఒక విషయం మనం ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు, ఈ రోజు మనం ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఈ క్లారిటీ నాకు ఒక 3 టైమ్స్ ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం కంప్లీట్ గా వర్క్ షాప్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చింది. ఫస్ట్ అయితే 2 సార్లు చేసినప్పుడు ఓకే చేస్తున్నాను, అని సార్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాను. కానీ థర్డ్ టైం ఎప్పుడైతే కంప్లీట్ చేశానో అప్పుడు క్లారిటీ చాలా క్లియర్ గా వచ్చింది. మనం అనుకుంటాం చాలా మంది, సో ఒక వ్యక్తి తరచుగా మనకు బాధ పెడుతూనే ఉంటున్నారు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్ వస్తూనే ఉన్నాయి. మ్యూట్ చేసుకోండి. సో అనుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, దీనికి మనం ఎలా కారణం అవుతున్నాము, సో దీనికి మనం ఎలా హీల్ చేసుకోవాలి. వాళ్ళే కదా మన పదే పదే మన ఇబ్బంది పెడుతున్నారు, అటాక్ చేస్తున్నారు ఎమోషనల్ గా, మనని డిస్టర్బ్ చేస్తున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటది ఎక్కువగా. మరి వీళ్ళ గురించి మనకేంటి అని మన ఆలోచన ఉంటుంది. ఇది క్లారిటీగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న ఏంటంటే ఎప్పుడు తన లగ్జరీ లైఫ్ కోసం అప్పులు చేసేస్తూ ఉంటాడు, కనిపించిన వాళ్ళందరి దగ్గర చేసేస్తూ ఉంటున్నాడు, బాకీ తీర్చలేదు. తమ్ముడేమో ఏం చేయలేదు, హ్యాపీగా ఉన్నాడు, ఓకే పక్కనే ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అన్నయ్య దగ్గరికి 10 మంది అప్పులు రోజు వచ్చేసి నువ్వు బాకీ తీర్చలేదని తిడుతున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు, ఇలా చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అనుకుంటాడు ఏంటి, పక్కన ఉన్న తమ్ముడు హ్యాపీగా ఉంటున్నాడు, నా ఇంటికి వచ్చి వాళ్ళని తిడుతున్నా, వాళ్ళు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అనుకోవడం కరెక్ట్ అంటారా? వాళ్ళందరూ తిట్టడానికి కారణం ఎవరు? ఆ బాకీ వాళ్ళు వచ్చి రోజు ఈయన అడగడం, ఈయన ఇబ్బంది పెట్టడం, ఈయనతో పాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా మాటలు పడడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన ఓన్ డెసిషన్స్ వల్ల మ్యామ్. అంటే ఆయన అప్పులు చేసి హీ గాట్ దట్ ప్రాబ్లం. అవునండి, అంటే బాధ్యత అక్కడ వాళ్ళ తిట్టడానికి కారణం ఎవరండి? సో ఆయనే. అంటే ఆయన బాకీ తీర్చేస్తే వాళ్ళు ఎవరు రారు కదా ఇంటికి, ఈయన్ని తిట్టడం, ఆయన్ని అటాక్ చేయడం చెయ్యరు. సో ఆ విషయం మనం క్లారిటీగా తెలుసుకోవాలి. సో మన లైఫ్లో మన ఫ్యామిలీలో మనం తరచుగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ఎందుకు వస్తున్నాయి? రిపీటెడ్గా మనం అంటే బాకీ పడ్డాం, ఆ వ్యక్తి ఒకే వ్యక్తి మననే అటాక్ చేస్తున్నాడు, సో మనం బాకీ పడ్డాం, ఎప్పుడో ఇబ్బంది పెట్టాం. సో కాబట్టి మనం ఆ బాకీ తీర్చేయాలి. ఇప్పుడు ఆయన ఎలా అయితే, ఇప్పుడు మనం ఒక ఆయన గురించి చెప్పుకున్నాం, ఆయన బాకీ తీర్చేస్తే వాళ్ళు ఎవరు రారు కదా, అంతా క్లియర్ అయిపోతుంది అక్కడ. సో అలా మనం మన పార్టీని క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం తీర్చేసుకోవాలి. సో అంటే మన లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, రిపీటెడ్గా జరుగుతుంది. సో అక్కడ ఏ కారణం ఉంది, దేన్ని మనం వదిలేసాము, ఇప్పుడు తెలిసి చేసి ఉండకపోవచ్చు. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఆ ప్రాబ్లం మనమే తెచ్చుకున్నాం, సో మనమే కారణం. వాళ్ళు మనం పదే పదే ఇబ్బంది పెడుతున్నారు అంటే మనం ఎప్పుడో వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టి మన చేత వాళ్ళ బాకీ తీర్చుకోవడానికి మన లైఫ్లోకి వచ్చి పదే పదే పెడుతున్నారు. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు మనం ఎక్కువ బాధపడడం అనేది చెయ్యం. సో ఓకే, దీనికి నేనేంటి కారణమయ్యాను, దీన్ని నేనే హీల్ చేసుకోవాలి అని ఆ ప్రాబ్లమ్ని చూస్తూ మనం హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామే తప్ప, జనరల్గా కోపం వస్తుంది, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎమోషనల్గా అని కోపం వస్తుంది, రియాక్ట్ అవుతాం. ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్ కదా, నార్మల్గా మన అందరికీ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ విషయం తెలుసుకోవడం ద్వారా మనం చాలా త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం త్వరగా బయటకు వచ్చినప్పుడు ఈ స్ట్రెస్ మన లైఫ్లో లేకుండా చేసుకున్నప్పుడు మన మైండ్లో నిర్ణయాలు కూడా చాలా కరెక్ట్గా తీసుకుంటాం. సో ఆ నిర్ణయాలు బాగా తీసుకున్నామంటే రిలేషన్షిప్లో అయినా మన కెరీర్లో అయినా ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు మంచిగా తీసుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా అది ఇంతకు ముందు కంటే బెటర్ అవుతూనే ఉంటుంది రోజు రోజుకి. సో దాంట్లో రిజల్ట్ అనేది పాజిటివ్గా మనం చూస్తూనే ఉంటాం. ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చే రిజల్ట్ అనమాట. ఇంకా ఆ పైన మనం ఒక అడిగేస్తాం, యూనివర్స్ మనకు తెలుసు, మనం ప్రయత్నం అంటూ మొదలు పెడితే యూనివర్స్ ఇంకొక 10 అడుగులు మన కోసం వస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడానికి మన చుట్టూ ఉన్నారు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, మనం నిర్ణయం తీసుకోవాలి. ఇది నా లైఫ్, నా లైఫ్లో ఇవన్నీ బ్లాకేజెస్ ఉన్నాయి అంటే నేనే వీటిని అట్రాక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడో ఏం చేశానో నాకు తెలియదు, నా వల్ల కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, నా పూర్వీకుల వల్ల కావచ్చు, అట్రాక్ట్ చేస్తే నా లైఫ్లోకి వచ్చింది. సో కొత్తగా నేను ఇప్పుడు ఏది యాడ్ చేసుకోకూడదు, పాత వాటిని నేను క్లియర్ చేసుకోవడం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. నేను ఆ బాకీని నేనే క్లియర్ చేసుకోవాలి.
అనే విషయం మనం డిసైడ్ అయినప్పుడు ఇంక కంప్లైంట్ అనేది లేదండి. సో వచ్చారు, ఓకే, ఒక నేర్పించడానికి వచ్చారు, నాకు ఫర్గివ్నెస్ నేర్పించడానికి వచ్చారు అనేది మనం ఆటోమేటిక్గా మార్చేసుకుంటాం. సో ఆ 4 ఫ్రేజెస్లో ఈ విషయం అర్థం చేసుకుని మనకు ఒక వ్యక్తి తరచుగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి మనం అప్పుడు చెప్తాం, ఓకే, ఈ వ్యక్తితో నాకు షేర్డ్ మెమరీస్ ఉన్నాయి, అందుకు నా లైఫ్లోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని అప్పుడు మనం అర్థం చేసుకోవడం ద్వారా మనస్ఫూర్తిగా మనం వాళ్ళకి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఎందుకంటే నేను తెలుసో తెలియకో నేను బాధ పెట్టాను, నన్ను క్షమించి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో నేను మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు అడుగుతున్నా, థ్యాంక్ యూ, నన్ను నేను హీల్ చేసుకునే అవకాశం నీ ద్వారా నాకు తెలిసింది, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఐ లవ్ యూ, ప్రేమతో నేను దేన్నైనా మార్చగలుగుతాను. ఇలా చెప్పుకోవడం వలన వాళ్ళతో మనకున్న ఇబ్బంది అనేది క్లియర్ అయిపోతుంది క్లియర్గా. సో మన రెస్పాన్సిబిలిటీ 100% టేక్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న ఒక పూర్తి అర్థం మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. అర్థమైంది మేడం. ఎస్, ఇప్పుడు మనం కంప్లైంట్ చేసేది అనేది మనం తరచూ మనం ఇలాగ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవరిని చూసి కంప్లైంట్ అనేది మనం చేయమండి, తగ్గిపోతుంది. ఫస్ట్లో అనిపించవచ్చు, ఇప్పుడు చూస్తున్నాం చూడండి, రిలేషన్షిప్లో ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వైఫ్ వచ్చి హస్బెండ్ ప్రాబ్లం అంటది, హస్బెండ్ వచ్చి వైఫ్ ప్రాబ్లం అంటారు, మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం అలా అంటారు. పేరెంట్స్ వచ్చి మా పిల్లల వల్ల ప్రాబ్లం అంటారు, పిల్లలు వచ్చి పేరెంట్స్ వల్ల ప్రాబ్లం అంటారు. సో అలా కాకుండా మనమే బాధ్యత, ఇది మనం ఏం చేస్తున్నామో అక్కడ అది క్రియేట్ చేస్తున్నాము అని మనం అనుకున్నప్పుడు ఇంకప్పుడు కంప్లైంట్ లేదు కదా, మనమే క్లియర్ చేసేసుకుంటాం ఈ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలి. ఒక ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ వచ్చి ఎగ్జామ్ కష్టంగా ఇచ్చాడు, నాది ప్రాబ్లం కాదు అని సరిగ్గా రాయని అబ్బాయి చెప్పాడు అనుకోండి, తను నెక్స్ట్ టైం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడు. సో ఎగ్జామినర్ టఫ్గా ఇచ్చేసాడు ఇయర్ ఎగ్జామ్ పేపర్ అంటాడు. అదే బాధ్యత తీసుకునే అబ్బాయి ఏమంటాడు, నేను ఇంకా చదవలేదేమో, నేను కరెక్ట్గా కొన్ని లెసన్స్ మిస్ చేశానేమో, సో ఇక్కడ అందుకని నేను ఎగ్జామ్ క్లియర్గా రాయలేకపోయాను, సో ఇప్పుడు బాధ్యత నాది, నెక్స్ట్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో నేను ఇంకా ప్రిపేర్ అవుతాను అనుకుంటాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎప్పుడైతే పక్క వాళ్ళే కారణం అని మనం అంటున్నామో మనం దాన్ని హీల్ చేసుకోమో క్లీన్ చేసుకోమో మనం ఏ ప్రయత్నము చేయం. అదే నేను కారణం కదా, నేనే అట్రాక్ట్ చేశాను, ఎలా చేసుకోవాలి దీన్ని అన్నప్పుడు మాత్రమే మనం 100% టేక్ రెస్పాన్సిబిలిటీ చేసుకుని మన లైఫ్ని వండర్ఫుల్గా తీర్చిదిద్దుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి, మన జీవితం మన చేతుల్లోనే ఉంది కదా, పక్క వాళ్ళ చేతుల్లో ఉందంటారా? మన లైఫ్లో హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంది మేడం. మన చేతుల్లోనే ఉంది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగానే ఉంచుతాం. ఎస్ మ్యామ్. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ బాటిల్లో వాటర్ చాలా వరకు ఉంది, కొంచెమే నేను వేసాను, ఈ వాటర్ ఎవరైనా అడిగితే నేను ఇస్తాను, ఎందుకంటే వాటర్ ఉంది నా దగ్గర ఉంది కాబట్టి. అంతే, అలాగే నా దగ్గర ఈ హ్యాపీనెస్ ఇలా నిండుగా ఉంది అనుకోండి, హ్యాపీనెస్ నేను పంచుతాను. ఈ వాటర్ బాటిల్ ఖాళీ అయిపోతే ఎవరైనా వాటర్ అడిగితే నేను ఏమిస్తాను చెప్పండి. సో హ్యాపీనెస్ అనేది మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టూ కూడా అదే స్ప్రెడ్ చేస్తాం. సో అప్పుడు ఇంకా మనం అదే స్ప్రెడ్ చేసినప్పుడు, ఆ లవ్ని హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేసినప్పుడు చుట్టూ మన చుట్టూ అదే ఉంటుంది కదా, ఇంకా ద్వేషం లేదు, బాధ లేదు, ఏం లేదు. సో అందుకని మనం బాధ్యత అనేది, ఈ విషయం నాకు అర్థం కావడానికి 1 year పట్టిందండి. సో అందుకు నేను క్లారిటీగా చెప్పాలి ఈ విషయాన్ని. 1 year నాకు ఎలా 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 అని ఆన్సర్ వెతుక్కుంటే క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు వచ్చింది. సో అందుకని చెప్తున్నానండి, క్లాసెస్ చెప్పడం కూడా కారణం. ఇంకొకటి ఏంటంటే, నేను పేమెంట్ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేశానండి. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, పే చేసినప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్గా వినడానికి, కరెక్ట్గా టైంకి మనం చెప్పినవి ఫాలో చేయడానికి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది మన కోసం అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం చేస్తాం. అదే ఫ్రీ సెషన్స్లో వీడియో ఆన్ చేయండి అన్నా చెయ్యము, ఏదో వింటాము, వినకుండా సగం వింటాము, వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇలాంటి మనకి లైఫ్ని మార్చుకునే సెషన్స్ కాబట్టి మనం ఇంట్రెస్ట్గా వినడానికి ఇప్పుడు కొత్తగా నేను స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగా నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచుతూనే ఉన్నాను, బట్ ఇలా కూడా నేను చెయ్యాలి అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు పెయిడ్ సెషన్ అనేది ఇప్పుడు ఈ రోజు ఫ్రీ అండి, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు జాయిన్ అయిన వాళ్ళు సెషన్లో
నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక 15 మినిట్స్ మాట్లాడతానండి. అసలు మీకు లైఫ్లో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది నేను తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత క్లాసెస్ 5 డేస్ క్లాసెస్ నేను చాలా బాగా ప్లాన్ చేస్తాను. సో దానికోసం నేను వీళ్ళతో మాట్లాడాలి కాబట్టి ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మండే నుంచి స్టార్ట్ చేస్తానండి పెయిడ్ సెషన్స్. సో వాళ్ళకి ఈ 4 డేస్ కొంచెం వర్క్ ఇస్తాను. వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి నాకు మెసేజ్ చేస్తే ఏ టైంకి చేద్దాము అనేది ఒక 15 మినిట్స్ వాళ్ళతో నేను మాట్లాడతాను. సో నేను ఈ క్లాసెస్ అనేది ఇలా ప్లాన్ చేశానండి. అందరూ ఒక్క 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చోండి. ఇప్పుడు మీరు చూడండి మీ లైఫ్లో, అంటే ఇది హెల్త్కి సంబంధించిన సెషన్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మన లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం మనల్ని ఇబ్బంది పెడుతుంది. రిలేషన్షిప్లో కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు. ఈ 4 ఏరియాస్లో ఎక్కడో ఇబ్బంది పడుతున్నాం మనం. ఆ ఇబ్బంది ఎక్కడ, ఆ ఇబ్బంది వల్ల మనకి స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. సో ఆ ఇబ్బంది ఏంటనేది మీరు కళ్ళు మూసుకుని ఒకసారి చూడండి. ఏ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఏ విషయంలో మీరు ట్రబుల్ పడుతున్నారు అనేది ఒకసారి క్లియర్గా చూడండి. క్లియర్గా చూడండి దేన్ని మీరు హీల్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య, అది ఎమోషనల్గా కూడా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఎక్కడైనా సరే. ఎమోషనల్గా కూడా మన భయాలు అవన్నీ కూడా మనకి ఇబ్బందినే పెడుతూ ఉంటాయి. స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా చూడండి. ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది. దీన్ని హీల్ చేసుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా ఇంతకు ముందు? చేసి ఉంటే వచ్చిన రిజల్ట్ ఏంటి? ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు. క్లియర్గా చూడండి. మీరు మీ లైఫ్ని ఎలా చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు. క్లియర్గా చూడండి. అందమైన లైఫ్ని చూడండి, బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్ని చూడండి. ఏ ఇష్యూస్ అక్కడ మీరు అన్ని వచ్చిన వాటిని మీరు క్లియర్ చేసేసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు. మీ పాత అనేది చాలా క్లియర్గా ఉంది. ఇష్యూస్ వస్తాయి, కామన్ థింగ్. ఎందుకంటే మనం ఒక జర్నీ చేస్తున్నప్పుడు డెస్టినేషన్ చేరుకోవాలి అంటే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ దాన్ని క్లియర్ చేసుకునే శక్తి మనలో ఉంది. దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా క్లియర్ చేయాలి అనే టెక్నిక్ మనకు తెలుసు, టూల్ మనకు తెలుసు. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం కోరుకున్న జీవితానికి వెళ్తున్నాము హ్యాపీగా. చూడండి ఎంత బాగుందో చూడండి, ఫీల్ అవ్వండి. మీ రైట్ హ్యాండ్ మీ హార్ట్ పైన పెట్టుకుని చెప్పండి, నేను నా జీవితానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా హ్యాపీ లైఫ్ కోసం. ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది నా కోసం, నా కోసం. కాబట్టి ఇది నా బాధ్యత. నేను ఈ రోజు నుంచి
నా లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఆ టూల్ అనేది నాకు తెలుసు, నా టూల్స్ నా చేతిలో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవడం ద్వారా నేను కోరుకున్న నా డిజైర్డ్ లైఫ్ని నేను పొందగలను. అది నా చేతుల్లోనే ఉంది. ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియనందుకు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ విషయం తెలియక నన్ను నేను చాలా బాధ పెట్టుకున్నాను. బయట వెతికాను కారణాలని. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఈ విషయం నాకు క్లియర్గా అర్థమైనందుకు థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ప్రేమను పంచడం ద్వారా అన్నిటినీ నేను పొందగలను. ఆ విషయం నేను తెలుసుకున్నాను. అందరికీ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓకే అండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. వాటర్ ఉంటే ఇక్కడ తాగండి. ఇది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదండి, ఇది ఓపెన్ గురించి. ఇది మనం చెప్పాము. మనకి ఓపెన్ పరిచయం చేసిన ఆమె అండి మొరోనా నలమకు సిమియానా. ఈమె శిష్యుడు ఈయన డాక్టర్ హ్యూలన్ అనమాట. ఈమె అందరికీ ఇలా హీలింగ్ చేసే ప్రాసెస్ ని ఈవిడ చెప్పారు. డాక్టర్ హ్యూలన్ ఏమో ఆ ఓపెన్ చేయటం ద్వారా చాలా మందికి డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయకుండానే చాలా మెంటల్ పేషెంట్ ని క్లియర్ చేశారనమాట అండి. ఇది ఇంతకుముందు మనం క్లాసులో చెప్పుకున్నాము. సో చేయబోయే ముందు వాళ్ళ గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి కదా. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న గ్రూప్ లో పెట్టింది మన హెల్త్ మైండ్ సెట్ అనేది ఒక్కసారి మనం ఒక చిన్న టెస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. అసలు మైండ్ సెట్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి హెల్త్ గురించి మనకి అనేది. మనకి ఆ హెల్త్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది వర్క్ చేస్తుంది. సో దాన్ని మనం ఫస్ట్ చెక్ చేసుకుని ఆ బిలీఫ్స్ ని మనం క్లియర్ చేసుకోవాలన్నమాట అండి. సో దాని ద్వారా మనం ఈఎఫ్టీ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే ఇక్కడ టెస్ట్ అనేది ఎలా చేయాలి అంటే ప్రతి స్టేట్మెంట్ ని మనం చదవాలి. నిజంగా మనం ఆ స్టేట్మెంట్ మీద ఎంతవరకు మనం నమ్ముతున్నాము అనేది కరెక్ట్ గా స్కోరింగ్ అనేది ఇవ్వాలన్నమాట అండి. స్కోరింగ్ ఎలా ఇవ్వాలి అంటే 1 to 10 ఇవ్వాలి. 1 ఇచ్చామంటే ఆ స్టేట్మెంట్ ని మనం నమ్మట్లేదు. సో దాని మీద మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ స్టేట్మెంట్ ని మనం నమ్మట్లేదు. 5 ఇచ్చాము అంటే అప్పుడప్పుడు నమ్ముతున్నాం, అంటే మనం మోడరేట్ గా ఉన్నాం అనమాట. అటు ఇటు కాకుండా పాజిటివ్ నెగిటివ్ కాకుండా ఉన్నాం, అలాగా రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. సో 10 ఇచ్చామంటే అది వెరీ హై, ఇంకా 100% దాన్ని నమ్ముతున్నాం మనం. సో అది నమ్మేము అలా 100% అంటే అది లిమిటెడ్ బిలీఫ్ అయితే మన బాడీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అటు సైడే మనం వర్క్ చేసే విధంగా చేస్తుంది అనమాట. సో స్టేట్మెంట్స్ ని మనం చూద్దాం. ఇక్కడ చూడండి 5 స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను. ఫాలింగ్ సిక్ ఏజ్ నార్మల్ ఇన్ లైఫ్. మన లైఫ్ లో మనం జబ్బు పడటం అనేది చాలా నార్మల్, సాధారణం అనేది ఒక బిలీఫ్ ఉంది. సో ఈ బిలీఫ్ ని మనం ఎంతవరకు నమ్ముతున్నాము? మీరు స్కోర్ వేసుకోండి. సో సర్వసాధారణం అని మనం అనుకుంటాం. సో అంటే మనం ఏంటంటే మనం అలా సబ్ కాన్షియస్ బిలీఫ్ మనం పెట్టేసుకున్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే జనరల్ గా మనకి హీల్ అయ్యే పవర్ మన బాడీకి ఉంది.
మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, ఏ ప్రాబ్లం వచ్చినా తనకి అది హీల్ చేసేసుకుంటది. బట్ మనం నార్మలే కదా ఈ జబ్బు పడ్డం అని మనం పెట్టేసుకున్నాం అనుకోండి బిలీఫ్ మైండ్ లో, ఏమవుతుంది, ఓకే ఇది నార్మల్ అని హీల్ చేసే పని కూడా అది మానేస్తుంది అనమాట. అంటే టైం పట్టుకుంటది. సో అందుకని అలాంటి బిలీఫ్స్ మనం గుర్తించి వాటికి అంత స్కోర్ అనేది ఇచ్చి, అలాంటి మన హెల్త్ కి ఇబ్బంది పెట్టే బిలీఫ్స్ ఏమున్నాయో చూసుకుని వాటిని మనం తగ్గించుకోవాలన్నమాట అండి. ఈఎఫ్టీ ఓపెన్ చేయడం ద్వారా ఆ బిలీఫ్స్ మనం మార్చుకుంటాం. నెక్స్ట్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ విత్ ఏజ్. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనే ఒక నమ్మకం. అలా అనుకుంటే మనం ఇన్వైట్ చేసేస్తాం ప్రాబ్లమ్స్ ని. ఒక 50 వచ్చేసాయి, ఓకే ఇప్పుడు షుగర్ వచ్చేస్తుంది, ఇప్పుడు బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా కామన్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని మనం కామన్ గా తీసుకోవడం వల్ల వెల్కమ్ చెప్పేస్తున్నాం ముందే, ఆ డిసీజెస్ కి వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఆ బిలీఫ్ మనలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఒక్కసారి హెల్త్ అనేది డ్యామేజ్ అయితే ఎప్పటికీ మనం రికవర్ అవ్వలేం. అలానే పెట్టుకున్నాం అనుకోండి, డ్యామేజ్ అయినప్పుడు ఇంకా రికవరీ అనేది ఎలా అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ అయిపోతుంది, ఓకే ఒకసారి డ్యామేజ్ అయిపోయింది, ఇంకా నా బాడీ ఇలాగే ఉంటది, సో నేను ఇలానే ఉండాలి, నేను మార్చుకోలేను అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఆ ఫిక్స్ అయిపోతే సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోయినప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ మన మైండ్కి ఎలా ఇస్తుంది, మన బాడీకి ఎలా ఇస్తుంది హీల్ చేసుకోమని. సో మనకి హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంకా బాడీ ఈజ్ వీక్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవి మనం చెక్ చేసుకుని టెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇదే ఇల్నెస్ రన్స్ ఇన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఒకసారి ఉంటే ఫ్యామిలీ నుంచి మనకు వచ్చేస్తుంది బై జెనెటిక్ అని మనం నమ్మామనుకోండి, అది కూడా అంతే, క్లియర్ చేసుకోవడానికి అవ్వదు. మెడిసిన్స్ తీసుకోవడమే ఒకటే సొల్యూషన్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనుకున్నప్పుడు మెడిసిన్స్ మీద డిపెండ్ అయిపోతాం. మనకి జనరల్ గా దానికి అది హీల్ చేసుకునే మనం చూస్తున్నాం కదా ఈ మధ్యన, ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వలన ఇంకా అన్నిటికీ మెడిసినే. ఒక జలుబు చేసినా కూడా యాంటీబయాటిక్ తీసుకోవాలి. మన బాడీ అలాగే మన బాడీని మనమే తయారు చేసుకున్నాం. అంటే జనరల్ గా దానికి ఉన్న హీలింగ్ ని మనం ఆ ప్రాసెస్ ని మనం డిస్టర్బ్ చేసేసాం ఆల్రెడీ. ఎందుకంటే మన ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ లో ఇలా ఉన్నాయి. బాడీ కెనాట్ హీల్ ఆన్ ఇట్స్ ఓన్ అని మనం అనుకున్నాం అనుకోండి, మనం మెడిసిన్ వేసుకోకుండా అది హీల్ చేసుకోలేదు అని అనుకున్నప్పుడు చిన్న విషయం, చిన్న జలుబు కూడా అది హీల్ చేసుకోలేదు. వీటికి మనం మార్కులాగా స్కోర్ తీసుకొని ఇక్కడ 10 ఇచ్చాను, చాలా ఉన్నాయండి అవి మనం చెక్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క దానికి మనం మార్కులు వేయాలన్నమాట అండి. సో 10 అలాగా మనకు ఆ మార్కులు వచ్చిన దాన్ని బట్టి మనం స్కోరింగ్ చేస్తామా, 10కి అవుట్ ఆఫ్ 10 కంటే 10 ఇంటూ 10 100 కదా, మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అక్కడ స్కోర్ చేస్తామా 10 క్వశ్చన్స్కి. నెక్స్ట్ వచ్చి స్కోరింగ్ 10 to 30 ఉంటే మనం పాజిటివ్ హెల్త్ మైండ్ సెట్ లో ఉన్నట్టు, సో పర్వాలేదు మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అదే 31 to 60 ఉన్నప్పుడు మనం మధ్యలో ఉన్నాం, అప్పుడప్పుడు మనకు ప్రమాదాలు హెల్త్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి, ఫ్యూచర్ లో ఇదే కంటిన్యూ చేస్తే వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా 61 to 100కి వెళ్ళిపోయాము అంటే మనం కంప్లీట్ లిమిటింగ్ బిలీఫ్స్ లో ఉన్నాము, అంటే బ్లాకేజెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. సో హెల్త్ ఇష్యూస్ లో మనం ఎప్పుడు ఇంకా రిపీటెడ్ గా ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటాం అనమాట. సో దీన్ని తెలుసుకోవడం ద్వారా మన బిలీఫ్స్ మనం చేంజ్ చేసుకోవడం ద్వారా మన బాడీని స్ట్రెంథన్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఈ బిలీఫ్స్ అనేవి ఏంటి అనేది మనం చెక్ చేసుకోవడం ప్రతి విషయంలోనూ కూడా, అలాగే మనీ విషయంలో చూసుకోవాలి, రిలేషన్షిప్ లో చూసుకోవాలి. ఆ బిలీఫ్స్ ఏంటి అని మనం మార్చుకున్నప్పుడు మాత్రమే మన మైండ్ సెట్ మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అదే ఇది మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ మన మార్పుకి కారణం. కాబట్టి మనం దాన్ని రిలీజ్ చేసేసుకోగలుగుతాము, మనం మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతాం. ఏ విధంగా అంటే ఈఎఫ్టీ ఓపెన్ ద్వారా మనం వీటి నుంచి బయటపడగలుగుతాం అనమాట. అది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా నీట్ గా చెప్తున్నారు. అది ఫస్ట్ అండి నేను ప్రిపేర్ చేసుకుని చెప్తాను మేడం, అంతే, అలా అర్థం కావాలి ఉన్న వాళ్ళకి డౌట్. లేదు అంటే నేను అప్పటి నుంచి 1.5 year నుంచి రెగ్యులర్ గా చేస్తాను ఇవి కంపల్సరీ. ఓకే అండి. అంటే యాక్చువల్గా మెయిన్ ఫస్ట్ పేరెంట్స్ కి చేయమంటారు కదా ఓపెన్ అయితే మమ్మీకి డాడీకి చేయాలి ఫస్ట్ అంటారు. ఓకే ఏదన్నా ఉంటే ఫస్ట్ మనీ విషయంలో అయితే మా ఫాదర్ కి, హెల్త్ విషయంలో అయితే మదర్ కి ఫస్ట్ చేయండి అంటారు. అవునండి ఉన్నది. ఎందుకంటే అండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి క్లాస్ లో, మనం వాళ్ళ నుంచే కదా మన కానీ మన ఆలోచనలు కానీ
వాళ్ళ నుంచి అవునవును. ఒక ప్యాటర్న్ అనేది వాళ్ళ నుంచే కదా మేడం తెచ్చుకున్నాము. అదే. జనరల్ గా మన విషయం ఫాదర్ నుంచి వస్తాయి, నమ్మకాలు, బిలీఫ్స్ కావచ్చు, ఒక ప్యాటర్న్ కావచ్చు, ఏదైనా కూడా. అవునవును. అలాగే హెల్త్ విషయంలో అమ్మకి ఎక్కువగా, మదర్ కి ఫియర్, భయాలు ఎక్కువ ఉంటాయి. అవును. ఆ భయాలు మనకు కూడా వచ్చేస్తాయి. సో ఆ బ్లాకేజెస్ వాళ్ళ నుంచి మనం క్యారీ చేస్తాం. దాని అదే. అది ఉమ్, హెరిడేటరీ లాగా అయిపోతుంది. అదే. అయిపోతుందండి. సో అందుకనే మనకి వాళ్ళని కూడా మనం హీల్ చేయగలమని చెప్తారు కదండి. అవునవును. మన ఫ్యామిలీలో మనం చూడండి, ప్రేయర్స్ మీకు తెలుసు కాబట్టి అందులో ఉంటది కదండి మన ఫ్యామిలీలో. చాలా బాగా చెప్తున్నారు మేడం మీరైతే. ఇంకా కంటిన్యూ అవుతాను కూడా. థ్యాంక్ యూ మేడం. ఆ థ్యాంక్ యూ. యాన్సెస్టర్ హీలింగ్ కూడా ఉంటుంది కదండి ఓపెన్. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మేడం. లైక్ నెక్స్ట్ చెప్పండి. క్లాస్ లో చెప్తాను మీకు. ఓకే ఓకే. మీకు ఇంకా సెక్షన్ లో వస్తారు కదా, నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఓకే కూడా. మేడం. థ్యాంక్ యూ మేడం. అదే ఓకే మేడం మేడం. థ్యాంక్ అనుకుంటున్నాను యూ. అందరికి